తల్లి తండ్రి ఎక్కడ ఉండడం, పిల్లలు ఎక్కడ ఉండడం కొంచెం బాధగా ఉన్నాయి. వైజాగ్ మాత్రం కొంచెం డెవలప్ చేస్తే బాగుంటుంది. 60 సంవత్సరాలు దాటినా కరెంటు బిల్ ప్రాబ్లం అని, లేకపోతే ఇంకో ప్రాబ్లం అని పింఛనీలు ఇవ్వలేదు. ఆ పింఛనీ కూడా లేని వాళ్ళు ఎలా బతుకుతారు? డబ్బులు కట్టి మా అబ్బాయిని కార్డులో తొలగించాం. తొలగించిన 2 నెలల రేషన్ ఆపి తొలగించి 4 సంవత్సరాలు అయ్యి వాడికి రేషన్ లేదు, నాకు పింఛన్ లేదు. ఏం చేయాలని చెప్పండి. ఇప్పుడు రాయించుకుంటే డబుల్ బెడ్రూమ్ ఇస్తామన్నారు. తర్వాత అన్నారు ఒక 6 నెలలు పోయాక డబుల్ బెడ్రూమ్ వచ్చిందమ్మా ఇక్కడ ఫోన్లు వచ్చాయి. ఇప్పుడు వచ్చి మా ఇల్లులో లేవు, అద్దెలు కట్టుకుని ఉంటున్నాం. ఎక్కడ అడవిలోని స్థలాలు ఇచ్చారు. అవి ఎందుకు సంక్రాంతి అవి ఇంటర్ చదివిన వాళ్ళు, డిగ్రీ చదివిన వాళ్ళు, బీటెక్ చదివిన వాళ్ళు ఆ సచివాలయంలో పడి ఏడుతున్నారు. అవి నిజమైన ఉద్యోగాలు కాదని వాళ్ళకి తెలియట్లేదు. ఏదో జాబ్ వస్తే వెళ్దామంటే జాబులు లేవు, కంపెనీలు లేవు. ఏ కంపెనీలు లేవో దానికి జాబ్ ఎలా వస్తుంది? ఈ గ్రూప్ అయినా కాదు, మామూలు డోక్రా గ్రూప్ అయినా సరే అంతే. మీరు వస్తారు రాదు జగన్ మీటింగ్. ప్రతి ఒక్కరికి ఏంటి వాలంటీర్ని ఇలా గ్రూపులు అందరినీ సరే పోగి తీసుకెళ్తున్నారు. మీరు వస్తారా లేదంటే మీకు ఏమి రావు, ఏ పథకాలు రావు అని చెప్తున్నారు అందరికీ. కాలనీ వాసులందరినీ కూడా నేను కోరేది ఒక్కసారికి నాకు అవకాశం ఇవ్వండి, ఒక్కసారికి నాకు అవకాశం ఇవ్వండి. మీది గనక ఏదైతే నేను చేయటానికి అవకాశం ఉండి చెయ్యకపోవటం అనేది ఉండదు. నేను ఎమ్మెల్యే అయితే మీరే